Good morning, everyone. Today we will learn the order of the adjectives. So, let us learn the order of the adjectives in English. First and very important point is the order. Adjectives ని ఒక ఆర్డర్లో మనము ప్లేస్ చేయాలన్నమాట. ఆర్డర్ ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒపీనియన్, నెక్స్ట్ సైజ్, దెన్ ఏజ్, దెన్ షేప్, దెన్ కలర్ అండ్ ఒరిజిన్, నెక్స్ట్ మెటీరియల్ అండ్ ఫైనలీ పర్పస్. So this is the order of the adjectives in English. Once again, the order of the adjectives in English is opinion, size, age, shape, color, origin, material and purpose. So this is the order of the adjectives in English language. Now let us see the examples for each order. So order lo first one enti opinion. Opinion ante what you think of it. మనము ఎలా ఆలోచిస్తున్నాం దాని గురించి అని చెప్పనమాట. దీనికి ఎగ్జాంపుల్ వర్డ్స్ ఏంటంటే బ్యూటిఫుల్, అగ్లీ, స్మార్ట్, లవ్లీ, నైస్, అమేజింగ్, డిస్గస్టింగ్, కంఫర్టబుల్, ఇంపార్టెంట్, ఫనీ. సో ఈ విధంగా ఒపీనియన్కి ఉన్న వర్డ్స్ జాగ్రత్తగా గమనించండి. ఒపీనియన్కి మనము ఎలా ఏమనుకుంటున్నాము ఒక వస్తువు గురించి, బట్ ఒపీనియన్ మన ఒపీనియన్ వాట్ యూ థింక్ ఆఫ్ సంథింగ్. నువ్వు దేని ఒక విషయం గురించి ఎలా థింక్ చేస్తావు. సో బ్యూటిఫుల్ అంటావా, అగ్లీ అంటావా, స్మార్ట్ అంటావా, లవ్లీ అంటావా, నైస్ అంటావా, అమేజింగ్ అంటావా, డిస్గస్టింగ్ అంటావా, కంఫర్టబుల్ అంటావా, ఇంపార్టెంట్ అంటావా, లేదంటే ఫనీ అంటావా. సో ఈ విధంగా ఒపీనియన్ అనేది ఫస్ట్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ సైజ్ అనమాట. సైజుకి సంబంధించిన పదాలు ఉన్నాయి, ఇవి చూద్దాము. సో ఇవి వచ్చేసి ఎంత పెద్దది ఎంత చిన్నది అనే దానికి సంబంధించి. సో వర్డ్స్ వచ్చేసి బిగ్, స్మాల్, టైనీ, హ్యూజ్, టాల్, ఎనార్మస్, లిటిల్, జైగాంటిక్. ఈ విధంగా సైజుకి సంబంధించిన పదాలు అన్నమాట ఇవి. బిగ్, స్మాల్, టైనీ, హ్యూజ్, టాల్, ఎనార్మస్, లిటిల్, జైగాంటిక్. నెక్స్ట్ ఏజ్కి సంబంధించిన పదాలు. ఏజ్ అంటే హౌ ఓల్డ్ సంథింగ్ ఈజ్, ఎంత ఓల్డ్ అనేది ఏదైనా కానీ. సో వచ్చేసి ఓల్డ్, యంగ్, న్యూ, ఏన్షియంట్, యాంటిక్, మోడర్న్, మెచ్యూర్, ఫ్రెష్, బ్రాండ్ న్యూ, ఎల్డర్లీ. ఈ విధంగా ఓల్డ్కి సంబంధించిన ఏజ్కి సంబంధించిన పదాలు అన్నమాట ఇవి. సో ఓల్డ్, యంగ్, న్యూ, ఏన్షియంట్, యాంటిక్, మోడర్న్, మెచ్యూర్, ఫ్రెష్, బ్రాండ్ న్యూ, ఎల్డర్లీ. దీని తర్వాత షేప్కి సంబంధించిన పదాలు. షేప్ అంటే ఆ షేప్ ఎలా ఉంది దానికి సంబంధించి. సో రౌండ్, స్క్వైర్, సర్క్యులర్, థిన్, ఫ్లాట్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, ఓవెల్, స్కిన్నీ, బ్రాడ్. ఇవి రౌండ్, స్క్వైర్, సర్క్యులర్, థిన్, ఫ్లాట్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, ఓవెల్, స్కిన్నీ అండ్ బ్రాడ్. ఇవి మనకి షేప్కి సంబంధించిన పదాలు. నెక్స్ట్ కలర్కి సంబంధించిన వర్డ్స్. కలర్ అంటే ఆ కలర్ ఏ కలర్, ఆ ఆబ్జెక్ట్ ఏ కలర్లో ఉంది. సో రెడ్, బ్లూ, గ్రీన్, డార్క్, ఎల్లోయిష్, స్కార్లెట్, గ్రే, పింక్. వర్డ్స్ మళ్ళొకసారి రెడ్, బ్లూ, గ్రీన్, డార్క్, ఎల్లోయిష్, స్కార్లెట్, గ్రే అండ్ పింక్. నెక్స్ట్ ఆఫ్టర్ కలర్ ఒరిజిన్. ఒరిజిన్ అంటే ఎక్కడి నుంచి అని, ఎక్కడ నుండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్, అమెరికన్, చైనీ, లూనార్, కోస్టల్, ఇటాలియన్, ఆస్ట్రేలియన్, జపానీస్, యూరోపియన్, బ్రిటిష్. ఇండియన్, అమెరికన్, చైనీస్, లూనార్, కోస్టల్, ఇటాలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, యూరోపియన్ అండ్ బ్రిటిష్. ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇండియన్, అమెరికన్ అని చెప్పడానికి అనమాట. నెక్స్ట్ మెటీరియల్ చూద్దాం. మెటీరియల్ అంటే వాట్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్, దేంతో తయారు చేయబడింది. వుడెన్, సిల్క్, ప్లాస్టిక్, కాటన్, మెటల్, గోల్డ్, లెదర్, పేపర్, గ్లాస్. వర్డ్ చూడండి. వుడెన్, సిల్క్, ప్లాస్టిక్, కాటన్, మెటల్, గోల్డ్, లెదర్, పేపర్, గ్లాస్. సో ఇవి మెటీరియల్కి సంబంధించిన పదాలు. ది లాస్ట్ ఈజ్ పర్పస్. ఆ పర్పస్ అంటే అసలు దేనికి వాడాము ఇది, అసలు వాట్ ఈస్ ద పర్పస్, పర్పస్ ఏంటి అని మనం చూసినట్లయితే చూడండి. పర్పస్ వర్డ్స్ స్లీపింగ్, ఫ్రైయింగ్, టెన్నిస్, వెడ్డింగ్, క్లీనింగ్, షాపింగ్, వాకింగ్, డ్రింకింగ్, కుకింగ్, రేసింగ్. పర్పస్ యొక్క క్వాలిఫైయర్ యొక్క వర్డ్స్ చూడండి. స్లీపింగ్, ఫ్రైయింగ్, టెన్నిస్, వెడ్డింగ్, క్లీనింగ్, షాపింగ్, వాకింగ్, డ్రింకింగ్, కుకింగ్ అండ్ రేసింగ్. ఇవి పర్పస్ క్వాలిఫైర్. పర్పస్ ఏంటి, అసలు ఏ పర్పస్ కోసం మనము ఒక పనిని ఒక ఆబ్జెక్ట్ని వాడుతున్నాము అనే దానికోసం దాన్ని చెప్పడానికి ఈ పదాలు మనం వాడతాము.
Now let us see few examples. సో ఒపీనియన్ కలర్ మెటీరియల్తో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ లవ్లీ గ్రీన్ సిల్క్ డ్రెస్. ఏ లవ్లీ అనేది ఏంటి? ఒపీనియన్. గ్రీన్ వచ్చేసి కలర్, సిల్క్ అనేది మెటీరియల్. సో మనకి ఇక్కడ లాస్ట్లో ఎండ్ వర్డ్ ఏంటంటే డ్రెస్ అనేది ఫైనల్ వర్డ్ అనమాట, హెడ్ వర్డ్ అంటాము దీన్ని. సో ఏ లవ్లీ గ్రీన్ సిల్క్ డ్రెస్. నెక్స్ట్ ఒపీనియన్ సైజ్ ఏజ్ కలర్ చూద్దాం. ఒపీనియన్ సైజ్ ఏజ్ కలర్. ద బ్యూటిఫుల్ లిటిల్ ఓల్డ్ రెడ్ కార్. ద బ్యూటిఫుల్, దాట్ బ్యూటిఫుల్. ఓకే, దాట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది ఏంటి ఇక్కడ? ఒపీనియన్. లిటిల్ ఏంటి? స్మాల్ కాబట్టి సైజ్. ఏజ్ వచ్చేసి ఓల్డ్, కలర్ వచ్చేసి రెడ్. సో ఫైనల్ నౌన్ వచ్చేసి మనకి కార్. దాట్ బ్యూటిఫుల్ లిటిల్ ఓల్డ్ రెడ్ కార్. లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒపీనియన్ సైజ్ ఏజ్ మెటీరియల్. ఎ బ్యూటిఫుల్ లార్జ్ ఓల్డ్ వుడెన్ టేబుల్. ఎ బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్, లార్జ్ అనేది సైజ్, ఏజ్ వచ్చేసి ఓల్డ్, అండ్ మెటీరియల్ ఏం వాడామంటే ఇక్కడ వుడెన్ మెటీరియల్. అండ్ ఫైనల్ నౌన్ ఏంటి? ఫైనల్ ఒక హెడ్ వర్డ్ ఏంటంటే మనకి ఇక్కడ ఫైనల్ వర్డ్ నౌన్ టేబుల్. సో ఎ బ్యూటిఫుల్ లార్జ్ ఓల్డ్ వుడెన్ టేబుల్. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో మనకి అన్నీ ఒకేసారి రావు, అన్ని ఆర్డర్స్ అనేవి. సో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఆర్డర్ అనేది మనం ప్లేస్ చేసుకుని ఉండాలి. ఆర్డర్ అనేది మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే ఆ ఆర్డర్ అనేది ఫస్ట్ మనం నేర్చుకొని ఉండాలి. సో ఆర్డర్ ఆఫ్ ది యాడ్జెక్టివ్స్ మనం నేర్చుకుని ఉంటే ఆర్డర్ అనేది చక్కగా మనం ఫాలో అవ్వచ్చు. ఆ యొక్క సెంటెన్స్ అనేది క్లియర్గా గ్రామటికల్గా కరెక్ట్గా రాయొచ్చు.